అసలు హనుమంతుడు ఎంత శక్తిమంతుడో చెప్పడానికి ఈ కథ మనకు ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. భారతంలో ఈ కథ చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, భీముడు ఒకసారి పారిజాతం చెట్టు ఒకటి కావాలని చెప్పి దాన్ని వెతుక్కుంటూ బయలుదేరట. పారిజాతం చెట్టు కావాలని ద్రౌపది అడుగుతుంది, అది తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకోవడానికి అని చెప్పి. అని వెళ్తున్నప్పుడు దారిలో హనుమంతుడు అప్పటికి, అంటే ఈ యుగంలో కాదు కదా, అతను చిరంజీవి, ముందు యుగం నుంచి ఉన్నాడు. చాలా ముసలి వేషంలో తనకు కనపడి ఓ మూల అక్కడ అలా పడుకుని ఉంటాడు, తోక ఇలా అడ్డంగా పెట్టి, తను వెళ్ళే దారిలో తోకని ఇలా పొడుగ్గా పెట్టేసరికి ఈ భీముడు వెళ్తూ వెళ్తూ సరే ఆగి తోకని పక్కకి జరపమంటాడు. నేను ముసలివాడిని అయిపోయాను కదా, పోనీలే నువ్వు అంత బలవంతుడివి, కొంచెం నా తోక నువ్వే జరుపుకుని వెళ్ళొచ్చు కదా అంటాడు. సరే అయితే పోనీలే, పాపం తను జరపలేడేమో, నేను జరుపుదాం అని చెప్పి భీముడు అలాగే కేర్లెస్గా తీయడానికి ట్రై చేసినప్పుడు అది కదలదు. కదలకపోతే అప్పుడు అమ్మో ఇదేదో దీని వెనక ఏదో ఉందని చెప్పేసి, ఏమిటి ఇది అసలు కదలట్లేదు, అయ్యో నా వల్ల కావట్లేదు, మీరే నాకు ఇది చేయాలంటే, నేను ఫలానా, నేను ఇట్లా ఆంజనేయుడిని, నేను ముందు యుగంలో ఇలా అయ్యో అని చెప్పేసి దండం పెట్టుకుని, అందుకని భీముడు కూడా ఈ పూజ చేశారని